రోసి నడిపించింది ఆస్తమతో రోసి నడిపించింది స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథని మేలను తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధ్రకారములో కాలిటిలో ఎలలో గాఢంధ్రకారములో కాలిటిలో ఎలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయోగముగా మన శరీరము సమర్పించి సజీవయోగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ చిత్తినందు శోధాత్మన శక్తివి సంపూర్ణ చిత్తినందు శోధాత్మన శక్తివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథని మేలను తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకుని సువార్తను చేపట్టి సిలువను మోసుకుని సువార్తను చేపట్టి యేసుని పడపా ఎంతో భాగ్యమునిచ్చితివి యేసుని పడపా ఎంతో భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథని మేలను తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథని మేలను తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము కనులు నిన్నే చూడాలని మన
మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కార్చావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కార్చావు. నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము, నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము, నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా, ఏముంది నాలో ఏ కోశాన లేదు, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా, ఏముంది నాలో ఏ
మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా నాలో దోషాన లేదు నీ పరిశుద్ధత నాలో ప్రభువా ఊపిరి నీదు మోము పైన నా కోసం భరించావా గ్రోచిరిసిరము ముళ్ళ మకుటాన్ని నా కోసం భరించావా నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఈ భూమి నాలో నీకు సాగలేదు నీ పరిశుద్ధత నాలో ప్రభువా ఏ యోగ్యత లేని నన్ను నీవు నీ ప్రియునిగా చేసుకున్నావే నీ పాత్రగా చేసి పరిశుద్ధపరచి నీ మీద నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది ఎందుకో ఈ ఘోర పాపి చేరదీసావు ప్రభువా ఈ భూమి నాలో ఈ కుశాన లేదు నీ పరిశుద్ధత నాలో ప్రభువా అయినను నన్ను కరుణించావు ప్రేమించావు నన్ను విడిపించావు అయినను నన్ను కరుణించావు ప్రేమించావు నన్ను విడిపించావు ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఈ భూమిన నీకు శానలేదు నీ పరిశుద్ధత నాలో ప్రభువా హల్లెలూయా ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను చేయించిన నీ ప్రేమ అము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును
జీవమిచ్చెను నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చెను ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చెను నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చెను ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటి తుడిసెను నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచెను ఆశ్చర్యమైన ప్రేమ కరుణలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క మొదటి దినము కొరకు అలాగే ప్రారంభ దినము నుండి మళ్ళా మనకి ముగింపే దినం వరకు కూడా క్షేమకరముగా ఆశీర్వాదకరముగా వాక్యం ద్వారా బలపరచబడాలని ప్రతి ఒక్కరిని కూడా నడిపించాలని ఆత్మలో ఉద్యమం కలిగి జీవించాలని విశ్వాసములో ఇంకా మనం పెంపొందించాలని ప్రార్థన చేసుకుందాం. పౌరుడు నలుగురు ప్రార్థన చేయండి. మొదటి ప్రార్థన మీదే.
నామాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాక్యం చదివిస్తున్నది ప్రభు వారు హాస్పిటల్ జ్ఞాపకం చేసుకోండి. సభ్యులు పంపించారు శ్రేయాలను జ్ఞాపకం చేసుకోండి. చెన్నై గారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అలాగే జార్సులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అలాగే గ్రామస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. చిన్నవారు మొదలు వృద్ధుల వరకు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వృద్ధి వరకు మోగొచ్చేంత వరకు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. డాక్టర్ నర్సులు పేషెంట్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. దేశంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. దేశ సరిహద్దుల్లో కాసుకున్నాం మిలిటరీ దళాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. సర్టిఫికెట్ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వివాహం జరిగి సంతానం లేదు వారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. విద్యార్థులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. చదువుకున్న విద్యార్థులు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. భూమిపై గడుస్తూ వాహనంపై ప్రయాణం చేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. గాలి మేఘాల్లో వాహనాలపై ప్రయాణం చేసే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. నీటి మీదపై వాహనాలపై ప్రయాణం చేసే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. సీనియర్ జూనియర్ పాస్టర్స్ అందరూ ఉన్నారు. వారిని సభ్యులను కూడా చేసుకోండి ప్రభువ. ఈ 40 రోజులు శ్రమ దినాలను అందరూ ఆరోగ్యాలు బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. కూర్చున్నాడు వాక్యాన్ని సమయంలో వాక్యం వల్ల హల్లెలూయా. హల్లెలూయా. సభ ఇచ్చినటువంటి దేవాదేవునికి దైవజనులకు కూడిన సహోదరులందరూ కూడా ఉన్నారండి. అందరూ ఉన్నారా? అయితే దేవుడిచ్చిన సందేశం ద్వారా ఈనాటి మనతో మాట్లాడినట్లుగా ముందుగా భస్మప ద్వారం గురించి తెలియజేసి తర్వాత వాక్య భాగంలోకి వెళ్దామండి. భస్మప ద్వారం నెక్స్ట్ ఆదివారం నాడు 46 రోజున లెక్కించారట. ఎన్నో రోజులు అండి? 46 రోజున లెక్కించగా వచ్చినటువంటి బుధవారానికి భస్మ బుధవారం అని పిలుస్తారట. అలాగే భస్మ బుధవారాన్ని బూడిద బుధవారం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బూడిద బుధవారం అని పిలుస్తారు. అర్థమవుతున్న వయస్సు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ పిలుపు ద్వారా భస్మ బుధవారం అనే పేరు లాటిన్ భాషలోంచి వచ్చిందట. ఏ భాషలోంచి అండి? లాటిన్ భాషలోంచి. అంటే దీన్ని డయేస్ అనేటువంటి సినెరమ్ అని అంటారు. డయేస్ సినెరమ్ అంటే అనే పదం నుండి ఇది తీసుకొచ్చారు. పాత సంవత్సరంలో జరిగినటువంటి మట్టలను కాల్చిన తర్వాత పాత సంవత్సరంలో మట్టలేస్తాం కదండి, మనము మట్లాద్వారం జరుపుకుంటాం. అది జరుపుకున్నప్పుడు ఆ మట్లాద్వారం నాడు ఏ అయితే ఉన్నాయో ఆ మట్లాట అయ్యే మళ్ళా దాచుంచి అవే కాల్చుతారట. వాటిని కాల్చి పొడుగు కింద చేసి పక్కన మళ్ళీ సంవత్సరానికి అది దాచుంచుతారట. ఆ విధంగా ఆనాడు తయారు చేసేవారట. అంటే పాత సంవత్సరం జరిగినటువంటి మట్లా ద్వారాన్ని మళ్ళా తిరిగి అదే సంవత్సరానికి మళ్ళీ ఏం చేసేవారంటే భస్మ ద్వారానికి ఒక బూడిదిగా తయారు చేసేవారు అనమాట అండి. అంటే చేయాలనే నియమము 12వ శతాబ్దంలో కూడా ప్రారంభమైందంట. 12వ శతాబ్దంలో. అయితే RCM కేంద్రీయ సంఘంలో గత సంవత్సరం నాటి మట్టలాదివారం వచ్చినటువంటి 10 మట్టలు కూడా వారు ఏం చేసేవారంటే ఆశీర్వదించబడిన మట్టలని పక్కన పెట్టేవారట. ఏం చేసేవారంటే ఆశీర్వదించబడిన మట్టలని. అవి ఆశీర్వదించబడిన మట్టల్ని మళ్ళా భస్మ బుధవారానికి వాడేవారట బూడిదిగా. అయితే
వారు మరలా వేదికపై పెట్టి ఆశీర్వదించిన తర్వాత ఒక వేదిక ఉండేది ఆనాడు. ఆ వేదికపై ఏం చేసేవారంటే పైన పెట్టి ఆశీర్వదించేవారట. ఆశీర్వదించబడిన తర్వాత వాటి బూడిదగా రాసిన తర్వాత ఏమని చెప్పేవారంటే ప్రతి విశ్వాసి నుదుట పెట్టేవారట బూడిద కింద. అది పెట్టిన తరువాత అది రాయడానికి ఎందుకు రాసేవారంటే నువ్వు భూమి జన్మించావు కనుక మళ్ళా అదే మట్టికి చేరతావని వారి గుర్తుగా పెట్టేవారట. అది పెట్టిన తర్వాత వారు అర్థం చేసుకోవాల్సిందిగా వారు తెలియజేసేవారట. అంటే బసవబుధవారం వచ్చినప్పుడు ఆరాధనలు ఎలా జరగాలని చెప్పి వారు అనుకునేవారట. అంటే జరిగించేవారు. 6వ శతాబ్దంలో లాటిన్ అటువంటి క్యాథలిక్ వారు చర్చి వారు నుదుటి పైన బుడుగా పెట్టేవారట. అంటే వారు పెట్టిన తర్వాత వ్రాసుకుని దాన్ని ఏం చేసేవారంటే సాంప్రదాయంగా మొదలు పెట్టేవారట. ఏం చేసేవారండి? సాంప్రదాయంగా. నా వాయిస్ అందరిని పడుతుందో తెలియదు కానీ దేవుడి చెప్పిన సందేశము ద్వారా దేవుడు ఆత్మ ద్వారా ఈ మొదటి రాత్రి దేవుడు మీతోనూ మాట్లాడడానికి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు అనగా విశ్వాసులను తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపడమని దానికి గుర్తుగా పెట్టేవారట. అంటే గత సంవత్సరం నువ్వేదో ఇష్టానుసారంగా జీవించారు ప్రజలు, అదే విధంగా జీవించుకుంటే ఈ సంవత్సరం కూడా పశ్చాత్తాపడి ఎవరి తప్పుడు వాళ్ళు తెలుసుకుని దేవుని సన్నిధిలో వినయముగా ఉండాలని గుర్తుగా పెట్టేవారటండి ఇక్కడ నుదుటి పైన. అయితే అది పశ్చాత్తాపడడానికి విమోచకుడిగా మనకున్నాడని వారికి తెలియజేయడానికి క్యాథలిక్ సచివారు నుదుటి పైన బొట్టును రాసేవారట. అంటే బొట్టుగా పెట్టేవారు. అయితే 10వ శతాబ్దంలో బసవబుధవారం నాడు బూడిద చల్లటం వెలుగుల్లోకి వచ్చిందని వారు అర్థం చేసుకునేవారట. అంటే దేవుడు పరలోకం నుండి వచ్చిన తండ్రి వల్ల మనకు అభిప్రాయం కలిగిందని వారు తెలుసుకునేవారట. అయితే థామస్ టాలీ అనేటువంటి వ్యక్తి రోమన్ క్యాథలిక్ వారు ప్రార్థనకు సంబంధించినటువంటి లాటిన్ డాక్యుమెంట్స్ లో బసవ బుధవారం వారు రాసేవారట. అంటే బుధవారం నాడు బూడిద చల్లటం అనేది సంగతి వారే కనుగొన్నారట. అంటే అలాగే 11వ శతాబ్దంలో ఆంగ్లో సాక్షి అనేటువంటిది అబెట్ అనేటువంటి 7 గ్రేన్ అంటే 955 లేక 1020 పత్రికలు రాసి వారు ఈ విధంగా ప్రపంచమంతా పాకాలను వారు ఏం చేసేవారంటే బసవ బుధవారాన్ని వారు కనుగొన్నారటండి. అయితే అలా బసవ బుధవారం ప్రారంభమైంది. నేటికి శిలువ శ్రమల జ్ఞాన దినాలుగా మనము తెలుసుకుంటున్నాం. అయితే ప్రారంభ దినముగా బసవ బుధవారం అని ఆచరిస్తున్నారు కూడా. బసవ బుధవారం రోజున బూడిద చల్లటం, బూడిద వ్రాసుకునుట ఆత్మీయత కాదని వారు తెలుసుకోవాలంటున్నాడు. అంటే దానికే విధంగానే చాలా మంది అనుకునేవారట బూడిద వేసుకుంటే సరిపోతుంది కదా, ఈ సంవత్సరం కూడా వచ్చింది కదా అనుకునేవారట. కానీ అట్ట మంచిది కాదని వారు తెలియజేస్తున్నారు. అంటే క్రైస్తవులైన వారు ఇటువంటి బూడిద వ్రాసుకోవడం వంటి సంప్రదాయాలు చోటివ్వకూడదు. అంటే పాత నిబంధన గ్రంథంలో బూడిద రాసుకోవడం పశ్చాత్తాపడడం గుర్తుగా చెప్పమంటున్నాడు. ఏం చేయాలంటే పూర్వం అయితే నుదుటి పైన రాసేవారు, వాడు బూడిద పైన వేసుకొని అది వాళ్ళు ఏం చేసేవారంటే పశ్చాత్తాప పడేవారు. భక్తులైనటువంటి ఇక్కడ బైబిల్ ఉన్న భక్తులు కూడా అలాగే చేసేవారు. అయితే వారు చేసినట్టుగా మనం చేయకుండా మనమట పశ్చాత్తాపడాలట. గత కాలంలో చేసిన తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన కొరకు జీవించాలని తెలియజేస్తున్నారు. మొదటిగా పశ్చాత్తాపడమంటున్నారు, ప్రార్థనలో ఎదగమంటున్నారు, 3 తగ్గించుకునే తత్వం ఉండమని వారు తెలియజేస్తారు. అంటే సాదృశ్యంగా చూపిస్తున్నారు. అంటే దేవుడు కాబట్టి బసవ రోజున తాము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభువుకు సమీపిస్తే మనకు ఆశీర్వాదం అట. ఏం చేస్తాంటే విరిగి నలిగిన హృదయంతో నీ మనసు నలిగిపోయింది, విరిగిపోయింది, కొన్నిసార్లు ఇంట్లో నలిగిపోయావు, అన్నిటికంటే దేవుని సన్నిధికి వచ్చి ఆనందపూర్వకంగా నీ హృదయాన్ని ఇస్తే దేవునికి అదే సంతోషపడట. ఎందుకంటే నీ కుటుంబము నా కుటుంబము కూడా ఆచారముగా ఈ బసవ బుధవారాన్ని ప్రారంభించి నామకర్తముగా ఉండదంటున్నాడు. అంటే ముందుకు సాగితే నామకర్తంగా సాగినట్లయితే విశ్వాసానికి అది మాదిరికరమైన జీవితం కాదని తెలియజేసేది చివరిలో. అయితే ఎటువంటి ఉపయోగం ఉన్నదట తగ్గించుకోలేని తత్వం లేనప్పుడు, ఒకవేళ ప్రార్థన జీవితం లేనప్పుడు, దేవుడితో సహవాసం లేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమంటున్నాడు భక్తులుగా ఆనాడు చెప్పినటువంటి ప్రజలు. అయితే కానీ ఆత్మీయంగా ప్రారంభించి
ఆత్మ సంబంధమైన వాటి కొరకే నిర్ణయాలు తీసుకోమంటున్నాడు ఈ సంవత్సరం. ఆత్మ వర్ధిల్లాలని, ప్రార్థన జీవితం ఎదగాలని, మనం తగ్గింపు తత్వం కలిగి ఉండాలని, మనం నేర్చుకునే వారుగా దేవుని దగ్గర ఉండాలని ప్రతి క్షణం కూడా ముందుకు సాగిపోయేవారు కావాలంట. ఎవరు కావాలండి? ముందుకు సాగిపోయేవారు. అయితే ఆత్మ ఫలాలు ఎవరైతే అనుసరిస్తామో, అంటే వణియము, ప్రార్థన, తగ్గింపు, దేవుని దగ్గర వినియోగ మనసు ఉంటుందో వారి దేవుడు హెచ్చిస్తాడట. ఎందుకంటే కొన్నిసార్లు మనము వేదన శోధనలు ఉన్నప్పుడు హెచ్చించడానికి ముందు మన ఆత్మను పరిశీలన చేస్తారట. కనుక మనము ఆత్మ ఫలాలు ఈ సంవత్సరం ఫలించాలని, ఆత్మవరాలు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఈ సందేశంలోకి వెళ్దాం. చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయము, 8వ అధ్యాయము 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన యోరేపుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గోలకు చేరి బస చేశాడట. అయితే చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ కృపతో బలపరిచి రాత్రి మాట్లాడమని, దీవెనకరంగా మార్చమని, ఈ మొదటి సెక్షన్లో మొదటి రాత్రి మీరు తోడుగా ఉండమని, మాట్లాడమని యేసయ్య పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఇది ఏలియా గురించి చెప్పినట్టు మాట. అంటే 40 దినాల ప్రయాణం ఆయనకు ఉంది. ఎన్ని దినాలండి? 40 దినాలు ప్రయాణం చేయాలి ఏలియా గారు. అయితే మొదటి వచనం చూసినట్లయితే ఏలియా చేసినదంతయు అతని ఖడ్గము చేత ప్రవక్తలందరినీ సంపించిన సంగతియును అహాబు యెజెబెలును తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణములు చేయగా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయగాక అంటున్నాడు. ఎవరితో చెప్తున్నారండి? యెజెబెలు ద్వారా ఏలియాకి అతనికి భయపెడుతున్నారు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పద్ధతి ద్వారా గత కాలంలో చాలా ఇబ్బంది పెట్టావు, అదే తిరిగి నీకు వస్తుందని చెప్పి భయపెట్టింది. కానీ అతను భయపడి ఏలియా గారు పరిగెత్తడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే 3వ వచనంలో కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెత్షెబకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఈ యొక్క బలిది వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకున్నాము అనే ప్రార్థన చేస్తాడట. అంటే ఒక దినము ప్రయాణం అయ్యేటప్పటికి ఏలియా గారు అలసిపోతుంటే ఆ ప్రయాణంలో బర్దరి వృక్షం కింద, దాన్ని ఏమన్నారంటే తెలుగులో ఏమంటారు, రేక్కాయ చెట్టు అంటారు కదా, ఆ చెట్టు అన్నారు. అంటే ఆ చెట్టును పోల్చి బర్దరి వృక్షం కింద ఆయన అలసిపోయాడట. ఒక దినం ప్రయాణం అయ్యేటట్టుగా అలసిపోయాడు. కానీ నా ప్రాణం అలసిపోయింది, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు అని. అయ్యా, ఎందుకంటే పూర్వీకుల కంటే నేను అంత గొప్పవాడిని కాదు, నా పూర్వీకులు ఎంతో ప్రయాణం చేశారు కానీ వారి కంటే నేను గొప్పవాడిని కాదంటున్నాడు. కానీ అక్కడ దానికి అర్థం ఏముందంటే చూసినట్లయితే చరిత్రలో అతను నేను నీ ఎదుట యథార్థంగా జీవించాలనుకున్నప్పటికీ ఆయన ఏమన్నాడంటే, అతను చెప్పుకున్న మాట ఏంటంటే దీంట్లో తన ప్రాణం కాపాడడానికి అంటున్నాడు కదండి. ఈ 4వ వచనంలో ఆయన పితరుల కంటే ఎక్కువ వాడిని కాదంటున్నాడు కదా. అంటే ఎక్కువ వాడిని కాదనుకున్నప్పుడు మనము కూడా అలా అనుకోకూడదట. మన పితరుల కంటే ఎక్కువ వారు కాదని అనుకోకూడదని అది చరిత్ర రాసి ఉంది. అయితే దేవుని కంటే ఎక్కువ వారు కాకపోయినప్పటికీ
దేవుడితో సమానంగా మనల్ని ఎంచుకున్నాడట. అంటే మనం తక్కువ వారమని, బలహీనులమని, ఒకవేళ పనికిరాని వారమని మనం అనుకోవచ్చు. కానీ దేవుడి చిత్తంలో ఎవరు బలహీనులో వారిని నిలబెట్టడానికి దేవుడు ముందుగా దూత పంపిస్తాడు, పలకరిస్తాడు. అయితే ఆయన వచ్చిన తర్వాత మరణాపేక్ష కలిగిన యెహోవా నా పెద్దల కంటే నేను గొప్పవాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడట. అంటే నా ప్రాణం తీసేసుకో ప్రభువా, ఇంతవరకు నా ప్రయాణం చాలు, ఒక రోజు అయిపోతుంది చాలు అనుకున్నాడు. కానీ ఆ వృక్షం దగ్గర పడుకున్న తర్వాత, ప్రార్థన అయిన తర్వాత 5వ వచనం చూడండి. అతడు భార్య వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవతత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అంటున్నాడు. అంటే ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు, పడుకున్నాడు. ప్రయాణం చేయలేని నా వల్ల కాదనుకున్నాడు. దేవుడు ముందుగా ఏం చేశాడంటే దేవదూతని పంపించాడు. ఆ దూత విశ్రాంతిలో పడుకున్నాడని వారు అనుకున్నప్పటికీ లేకపోతే పలకరించడానికి, అంటే బలహీనమైపోయాడు, బలహీన సమయంలో బలపరచాలి, ఏలుని యథవిధంగా లెగ్గొట్టాలి, అతని ప్రయాణం చివరి వరకు కొనసాగించాలి అన్నట్లుగా ఆయన ప్రయాణానికి సఫలపరుస్తున్నాడు దేవదూత. అయితే లేచిన తర్వాత అక్కడ ఏమంటాడండి కింద, అతను చూసినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీలగొడ్డయో కనబడిన కనుక అతను భోజనం చేసి తిరిగి పరున్నాడట. అతను తిరిగి దేవదత్త పలకరించి వెళ్ళిపోయిన తర్వాత లేచి కూర్చున్నాడు. అక్కడ అప్పమ్మ కాల్చినటువంటిది, రేకుల మీద కాల్చినటువంటి అప్పాలు, నీరు అవన్నీ కూడా అక్కడ సమకూర్చబడ్డాయి. కానీ అక్కడ అనుకోలేదు, సమకూర్చబడితే ఎలాగనుకున్నాడు, ఆహారం లేదనుకున్నాడేమో, ఒకవేళ ఎలాగనుకున్నాడేమో, నా ప్రయాణం సాగించలేని నా శరీరంలో. కొన్నిసార్లు చూడండి, మనం ఏదైనా ప్రయాణం వెళ్తున్నాం అనుకోండి, దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ప్రయాణం వెళ్ళినప్పుడు ఏదో కొనుక్కుందామంటే బస్సు కూర్చున్నాం అనుకోండి, ఏమనుకుంటామంటే సగం ముందు కొనుక్కుంటే అయిపోయిందిరా బాబు అనుకుంటాం. ఇతను కూడా అలాగ అనుకున్నాడేమో, ముందుగా కొనుక్కుంటే మనం ముందుగా సర్దుకుంటే సరిపోని అనుకున్నాడేమో, మనం కూడా అలాగ అనుకుంటాం. కానీ ఏలైతే దేవదూత దర్శించడం ద్వారా అతనికి బలహీనమైన స్థితిలో అతను లేపి నీ ఆహారం సిద్ధపరిచిన తర్వాత వారికి నేలగొండి అప్పాలు కూడా వారికి సిద్ధపరిచేశారు దేవదూత. అంటే దేవుడే ముందుగా స్వయంగా ఆయన ప్రయాణం ఉంది, 40 దినాలు తగినట్టుగానే ప్రయాణం ఉంది, ఆ ప్రయాణ తగ్గట్టుగా ఆహారం ఇవ్వాలన్నట్టుగా దేవదూతని అతను ఏలియా గారిని ముందుకు నడిపిస్తున్నారనమాట. అయితే తర్వాత భోజనం చేసి తిరిగి మళ్ళీ పడుకున్నాడు. మన మధ్యాహ్నం చూడండి, భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ గంట తర్వాత ఎగితే రిలీఫ్గా ఉంటుందా లేదా, అలాగే ఏలియా అనుకున్నాడేమో కాసేపు పడుకుందామని. అదే రాత్రి దేవుడు పడుకున్న తర్వాత కింద ఏమంటున్నారంటే, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి ఇచ్చిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాడట. అయితే రెండవసారి దూత ఏం చేస్తుందండి, ఆయన పుట్టింది, అయ్యా ఏలియా 40 రోజులు ఒక్క రోజుతో నీ ప్రయాణం అయిపోద్ది అనుకున్నావు, లేదు 41 దినాలు నీ ప్రయాణం సాగబోతుంది. అది దేవుడు దూత ద్వారా నన్ను పంపించాడు, నీకు ఆహారం సిద్ధపడి చేశాడు, ఆహారం చేసి నువ్వు లేచి నీ ప్రయాణం సాగించు, ఆహారం తిన్న తర్వాత నువ్వు ప్రయాణం సాగించు అన్నాడు. ఎందుకంటే దూత పలకరించిన తర్వాత అతనికి ఏమొచ్చింది, ధైర్యము బలము ఆయనకు వచ్చింది. అంటే ఎక్కడ లేని బలాన్ని పొందుకున్నాడట. నా పరలోకపు తండ్రి నన్ను మరణిస్తాననుకున్నాను కానీ మరణాన్ని పడకల్లోకి వెళ్ళకుండా దేవుడు సహాయం చేశాడు. నేను నడవలేననుకున్నాను, ప్రయాణం చేయాలనుకున్నాను, చేయలేకుండా చేశాడు. కానీ కొన్నిసార్లు సైతం ఏమంటాడంటే మనల్ని నీ ప్రయాణము ఇంకా లేదులే అనుకుంటాం. అంటే ఈ లోకయాత్ర ఉదాహరణగా చెప్పినట్లయితే
మనం ఈ లోకంలో ఉంటున్న కనుక మన ప్రయాణం కొనసాగదేమో అనుకుంటాం. కానీ దేవుడు ఎవరో ఒకరి ద్వారా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. ఏలేకి ఎవరు నడిపించారు? దేవుని దూత నడిపించింది. ఆ దూత ద్వారా మనం ఈ రాత్రి నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నీ ప్రయాణం ఆగిపోయిందని అనుకుంటున్నావు, నీ జీవితంలో ఇక చాలుని అనుకుంటున్నావు, నా బ్రతుకిద్దని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకు ఇంకటితో కాదు, ముందుకు సాగవలసిన దినాలు ఉన్నాయి. ఆ దినాలన్నీ నేను నడిపిస్తాను. నువ్వు చేయవలసింది ఏంటి? దేవుని మీద ఆధారపడడం, దేవుని సహాయాన్ని కోరుకోవడము, వినయముతో దేవుణ్ణి కోరుకోవడమే ఆయనకి కావాలంటున్నారు. ఎందుకంటే ఏలికి 40 దినాల ప్రయాణం ఉందా లేదండి? ఉందా లేదండి? దేవుడు ఇచ్చినటువంటి సందేశము ద్వారా 40 దినాల ప్రయాణం ఆయనకు ఉంది. ఆ ప్రయాణానికి దేవుడు ఎంతగా మొదటగా దూత పలకరించింది, రెండోసారి దూత పలకరించింది, ఆహార తర్వాత లేచి ప్రయాణం చేయన్నారు. 40 దినాల ప్రయాణం చేయడానికి శక్తి బలాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? ఏమండి? ఆయన ఇచ్చాడు. ఈ రాత్రి మనకు కూడా ఆయన బలాన్ని ఇస్తారని నమ్మాలండి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అతను లేచి భోజనం చేసి ఆ భోజనం బలం వచ్చేంత 40 రాత్రి భాగాలు కూడా ప్రయాణము చేశాడట. 40 పగళ్ళు 40 రాత్రులు. అంటే ఇది రాత్రి చూసినట్లయితే సరిత్వం ఎలా ఉందంటే అండి, 400 కిలోమీటర్లు నడిచి వెళ్ళివాడట. ఎన్ని కిలోమీటర్లు అండి? 400 కిలోమీటర్లు. అంటే ఈ ప్రయాణం చేయడానికి దక్షిణం వెళ్ళేటప్పటికి ఆయనకి ఆ ప్రయాణానికి అలసట లేకుండా దేవుడు ఆహారం లోపల పంపించిన తర్వాత అతను మరణిస్తానని మొదటిసారి అనుకున్నాడు. నాకు నా పెద్దల కంటే ఎక్కువ కాదనుకున్నాడు. కానీ దూత పలకరించిన తర్వాత అతనికి ఆహారం తినడానికి లేకపోయినప్పటికీ సిద్ధపరిచింది. ఈ రాత్రి చెప్పేది ఏంటంటే, నీకు ఒకవేళ ప్రయాణంలో ఏ ఆటంకాలు వచ్చినా మొదటిగా ప్రార్థనతో ప్రారంభించు, అది దేవుడు ముందుకు కొనసాగిస్తారు. 2, నువ్వు నడవలేని జీవితం అనుకుంటున్నావు, నేను ఇంకా నా కుటుంబాన్ని నడిపించలేనన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కూడా ఆయన నడిపించగలని అర్థం చేసుకోమని వాక్యం ద్వారా మీకు తేటగా తెలియజేస్తున్నాను. ఆహారం లేని సమయంలో కూడా మనము ఒక్కొక్కసారి మనం బలహీన పడిపోతాం. అయితే అది తినడానికి సమయం ఉన్నప్పటికీ ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా తిన్న తర్వాత ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సహాయాన్ని దేవుడే ఇస్తున్నాడా లేదండి? ఇక్కడ ఏలే కూడా అలాగే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన 40 రాత్రులు 40 పగలు కూడా ఆయనకి ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం అలసిపోకుండా ఉండాలని దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయండి? 40 రోజులు. ఈ 40 రోజులు కూడా దేవుడు అన్ని కూడా నూతన వాక్యాలతో నడిపించబోతున్నాము. ఎందుకంటే ఏ సందేశం ఇచ్చినా మీకు ఆదరణగా, ధైర్యముగా, మీకు మీరే ధైర్యం తెచ్చుకొని సహాయం పొందుకునే వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చే సందేశం ద్వారా మనము ముందుకెళ్ళాలని ఆయన కొనసాగించాలని కోరుకుంటున్నాడండి. ఎందుకంటే దేవుడు ఏ సందేశం ఇచ్చినా మన కొరకే. జాగ్రత్త గమనించినట్లయితే స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేటువంటి టైటిల్ పెట్టుకోండి. ఇది ముగించేసి నేను ముగిస్తాను. వాక్యం చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోబు గ్రంథము దిగంబరిగా తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. టైటిల్ ఏం పెట్టుకుంటారంటే, స్తుతి నష్టాలను ఆశీర్వాదంగా మారుస్తుంది. స్తుతి నష్టాలను ఆశీర్వాదంగా మారుస్తుంది. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అంటే వారితో కూడా చూసినట్లయితే ఈ 13 వచనం అంటారు కదా, ఒక దినమున యోబు కుమార్తెలను తన అన్న యొక్క భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు, నాగలి దునొచ్చు, గాడిదలు వాటి సమీపమున వేయించుండగా సెబయేలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారు హతము చేసిరి.
అంటే జాగ్రత్తగా సూటుగా గమనించినట్లయితే మీరు గమనించండి. ఏమి కోల్పోయాడంటే మొదటగా కుమారులను కుమార్తెను కోల్పోయాడు. ఏం కోల్పోయాడంటే కుమారులను కుమార్తెను కోల్పోయాడు మొదటి 13వ వచనంలో. అలాగే 14వ పనులనేమో ఎద్దులను పనివారిని కూడా కోల్పోయాడు. అలాగే 16వ వచనంలోనేమో అతను ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశమును పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేశాను. దాన్ని నీకు తెలియజేయటకు నేను అక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ద్వారా ఆయన ఒక్కడే తగ్గి ఉన్నాడు, మిగిలిపోయాడు. ఎందుకంటే సమస్తం కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు గొర్రెలు పనివారు కూడా పోయారు. అంటే వారికి అపాయాలు వచ్చినాయి, అన్ని పోయినాయి. అలాగే 17వ వచనంలో కూడా అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములు వచ్చి ఒంటెల మీద పడి వాడిని కొనిపోయి పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేనొక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నానని అంటున్నాడు. అంటే అన్ని విధాలుగా దేవుడు ఇన్ని కూడా కోల్పోయినప్పటికీ యోబు ఏమంటున్నాడంటే దీంట్లో 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అంటున్నాడు. అన్ని కోల్పోయాడు కానీ దేవుని దూషించలేదు. దేవుడు అన్యాయముగా ఆయన నాకు నా అన్యాయం చేశాడని ఒక మాట కూడా పలకలేదట. యోబు ఎటువంటి వాడండి? న్యాయవంతుడు. దేవుని ఎదుట యథార్థంగా జీవించాడు. ఏ చెడు అతనిలో లేదు. ఎవరిని నిందించడానికి కానీ, భార్యని కానీ, స్నేహితులను కానీ, తమ సొంత బిడ్డలను కానీ, పనిచేసే వారి మీద కానీ అసహించుకోలేదు. అంటే దేవుని ప్రేమ కలిగి భూమి మీద జీవించాడు కానీ అన్ని కోల్పోయాడు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే అన్ని కోల్పోయినా దేవుని మీద ఒక భారం వేసాడు. ప్రభువా నువ్వే ఇచ్చావు, పనివారు నువ్వే ఇచ్చావు, నాకు కావాల్సినటువంటి ఎదురు నువ్వే ఇచ్చావు, వాటన్నిటిని కూడా నాకు ఇచ్చిన కుమారుడు కూడా నీవే ఇచ్చావు. వారందరూ పోయినప్పటికీ నష్టపోయిన దాన్ని మళ్ళీ నువ్వు ఇస్తావని ఆశించాడు, నమ్మకం పెట్టుకున్నాడు. అంటే ఆయన అన్ని విధాలుగా ఏం చేశాడంటే పరీక్ష పెడుతున్నాడు. దేవుడు స్తుతి ద్వారా నష్టాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడే ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు నష్టపోయిన ప్రతి దానికి కూడా గత సంవత్సరంలో నేను నష్టపోయాం కానీ దేవుడు రెండంతలుగా ఇచ్చాడా లేదా అది ఉదాహరణ తెలియజేస్తుంది. అంతే అర్థం అవ్వాలని అంతే, నా గురించి గొప్పగా చెప్పుకోలేడు కాదు. అంటే నష్టపోయిన దాన్ని రెండంతలు కలిగిన దేవుడే ఉన్నాడు. అది ఏది నష్టపోయినా నీకు ఆశీర్వాదంగానే మారుస్తాడు. అది నీకు నీ ఇంటికి అయినా, నీ బిడ్డలైనా, నీకు ఇచ్చిన బహుమానమైనా, ఒక స్వాధ్యమైనా ఏదైనా సరే అది ఆశీర్వాదం మార్చాలని దేవుడు ఆశిస్తాడండి. అంటే సమస్తము యోబు పోగొట్టుకున్నాడు, అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. అలాగే పోయిన వాటికి బదులుగా రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు. శివుల్లో ఉంటుంది చూడండి అవచ్చు. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించదట. అది మీకు తెలియాలంటే 42వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. ఎందుకంటే అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 ఇండ్లు, 1,000 ఆడుగదలు కలిగాను అన్నాడు. అంటే ఆమెకి ఏదైతే యోబు గారు పోగొట్టుకున్నాడో ఆశీర్వాదం కలిగి రెండంతలుగా దేవుడికి చెడ లేదండి. మీకు అర్థమైనట్టుగా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే మనం నష్టాలు పోయామో అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిపోతాడు. ఎందుకంటే ప్రతి కోళ్ళతో కూడా దాగిన అవకాశాన్ని దేవుడు ఏంటంటే మలుపుతాడట, గుర్తిస్తాడట. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు గుర్తిస్తాడట. యోబు గుర్తించాడు. అతని జీవితాన్ని మార్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆయన్ని మనల్ని ఆశీర్వదించగల దేవుడు ఉన్నాడని
యోబు గారు తెలుసుకున్నాడు ఏంటంటే, అంటే ఒక నమ్మకం పెట్టుకున్నాడు, నిరీక్షణతో ఉన్నాడు, ఆ అనుభవాన్ని నేర్చుకున్నాడట. నా దేవుడు నాకు అన్ని ఇచ్చినప్పుడు మళ్ళా తిరిగి నాకు ఎందుకు ఇవ్వడం చెప్పి అనుకున్నాడట. అద్భుతమైన ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయి. అయితే మొదటిగా నిరీక్షణతో ప్రారంభించండి. ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ప్రారంభించండి. అంటే నయోమి కూడా భర్తని పోగొట్టుకుందా లేదండి? ఏమంటే పోగొట్టుకున్నప్పటికీ ఆమె ఎవరి మీద ఆధారపడ్డది? ముందుకు కొనసాగడానికి యజమానుడు దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడని. కోడలు కూడా ఓర్పకైనా ఒక నయోమికైనా వాళ్ళు కూడా భర్తలు పోయారు. ఆయన వారు ఏం చేసి వారు ఎవరు నిలిచారు? ఏమంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఎవరైతే నిలుస్తారో చూస్తాడు, ఎవరైతే దేవుడు ఎదుట యథార్థంగా జీవిస్తారో చూస్తారు. అంటే ఒక నిరీక్షణ ప్రారంభించిన తర్వాత సేదుగా ప్రారంభమైన జీవితాన్ని నిరీక్షణతో నూతన ఆశీర్వాదాలతో అందుకోవడానికి సిద్ధంగా ఉండమంటున్నాడు. రాత్రి నూతన ఆశీర్వాదం రాసుంచాడు. అయితే రెండవదిగా దేవునిపై నమ్మకం ఉంచండి. దేవుడు ప్రతి నష్టాన్ని తిప్పుతాడట. నువ్వు నష్టపోయిన ప్రతి దాన్ని కూడా, కుటుంబంలో నష్టపోయావో, పక్కింటి వారు నష్టపోయారో, ఆరోగ్యంలో నష్టపోయావో, లేకపోతే బలహీనంలో నష్టపోయావో, దేవుడు ఏం చేస్తారంటే దేవుడు తిప్పి తిరిగి ఆశీర్వాదాల దగ్గరికి తీసుకొస్తారటండి. ఎందుకంటే మొదటగా నిరీక్షణతో ప్రారంభించండి. రెండు, దేవుడి పైన నమ్మకం ఉంచండి. మొదటగా యోబు గారు నిరీక్షణ కలిగి ప్రారంభ దిశలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. అన్ని పోయినప్పటికీ దేవుని మీదే ప్రారంభించాడు. రెండవదిగా దేవుని భయం బాగా నమ్మకం పెట్టుకున్నాడట. అది ఏం చేసిందంటే తిరిగి ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు మనస్సును, ఆలోచనలను, శరీర బలహీనతలన్నీ చూసి తిరిగి ఆశీర్వాదాలుగా మార్చాడు. భార్య కూడా ఉంది, ఎందుకు వచ్చిన దేవుడు అయ్యా నీకు అవసరం లేదయ్యా వదిలేయ్యా అని చెప్పంటే, ఇన్ని కష్టాలు వచ్చిన, నష్టం వచ్చిన, రోగం వచ్చిన, ఎన్నొచ్చినా వదలకుండా ఉంటాం ఏంటంటే అలాగనకూడదు. మన నిరీక్షణ కలిగిన దేవుడు మన వదిలిపెట్టడు, నా జీవితం వదిలిపెట్టడు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్నట్లుగా ఆమెతో చెప్పాడు యోబు గారు. అలాగే మూడవది మానసిక మద్దతు. మరణం లేదా పెద్ద నష్టం వచ్చినప్పటికీ ఎదురైనప్పుడు దానికి అంగీకరిస్తే మానసికమైనటువంటి ఆలోచన కూడా లేకుండా దేవుడు చేస్తాడట. అంటే నాకు మరణానికి దగ్గర అయిపోతున్నాను భయం తప్ప, లోకానికి దగ్గర అయిపోతున్నాను, నా జీవితం ఎలా ఉంటుంది అనుకునే దానికంటే దేవుని మీద నీ జీవితం, నా జీవితం ఆధారపడి ఉంటే అని అంటున్నాడు. నీ జీవితంలో ప్రార్థన ఆయుధం ఉంటే నీ చుట్టూరు తిరుగుతాడట ఆయన. ఎందుకంటే యోబు చుట్టూరు తిరిగాడు, మద్దతు తీసుకున్నాడు. నాలుగవదిగా ఆత్మీయత పరిచర్యగా ఎదిగాడట. అంటే ఆత్మీయతను ఎక్కువ ఎదిగాడట యోబు గారు. ఆ పరిచర్య అంటే మన జీవితంలో కష్టకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవుని గుర్తు చేసుకున్నాడంటే యోబు గారు. మనం ఏం చేయాలండి? కష్టకాలంలో వాక్యాన్ని చదవాలి. చదివిన తర్వాత మొదటిగా ప్రార్థనతో ప్రారంభించండి. వాక్య జ్ఞానముతో నింపబడండి. అలాగే ఎప్పుడైతే మీరు ఎన్ని కలిసి ఉంటారో గ్రూపుగా ప్రార్థన ఉండాలంట. ఏముండాలంటే ఒక కుటుంబంగా ప్రార్థన ఉండాలి. ఆ కుటుంబమే నిన్ను నిరీక్షణగా మారుస్తుంది. మొదటిగా దేవునిపై నమ్మకం ఉంచేటట్టుగా చేస్తుంది. 3, మానసిక పరిస్థితులన్నీ పోకుండా కాపాడుతుంది. 4, ఆత్మీయంగా పరిచర్య ఎదిగే విధంగా చేస్తుంది. యోగుడు అలా చేసిందండి. అలా చేసిన తర్వాత ఆయన ప్రార్థనతో అనగా ఆయన దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేకపోయాడు. ఒక భార్య ద్వారా దూషించినప్పటికీ, శత్రువు వచ్చినప్పటికీ, అపవాద క్రియ వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు మొదటిగా ఆయన జీవితాన్ని చూశాడు. 2, ఓర్పు చూశాడు. ఓదార్పు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే నష్టపోయిన దగ్గర ఓదార్పు ఇస్తాడు. ఆశీర్వాదం కూడా దాచి ఉంది. ఓదార్పు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం దాచి ఉంది. మనకి అన్ని విధాలుగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నష్టపోయినటువంటి భరించడం అంటే కష్టమైన పనే. కానీ ఆ నష్టంలోనే మనం దేవుణ్ణి చూసినప్పుడు మన మంచి కోసమని గ్రహించి ముందు అడుగు వేసినప్పుడే దేవుడి నూతన ద్వారా తెలుస్తాడు, నూతన ఆలోచనలు ఇస్తాడు, నూతన కార్యాలు చేస్తాడు. మనం నష్టపోయి అనుకోండి, మనం అక్కడే కూర్చున్నాం అనుకోండి, దేవుని వైపు చూడకుండా పక్క ఇంటి వైపు చూసినప్పుడు ఆ కార్యాన్ని ముందుకు జరగకుండా సైతం కొన్నిసార్లు మన నోటి ద్వారా, మన ఆలోచన ద్వారా ముందుకెళ్ళకుండా చేస్తూ ఉంటాడు. దేవుని ఆలోచన కంటే నీ ఆలోచన అంతా కూడా ఆయన చేస్తే ముందుకు ఎలా సాగించాలో నువ్వు ఊహించలేని కార్యం చేసి నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, బాధ్యత సంఘం పట్ల, సేవకుల పట్ల అంతా కూడా దేవుడు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే మొదటిగా మన ప్రార్థన జీవితం ఎరిగిన దేవుడు, మన భక్తిని ఎరిగినవాడు, మన విశ్వాసాన్ని ఎరిగినవాడు, మన బాధ్యత ఎరిగినవాడు, మనకి ఏం చేయాలో ప్రతి క్షణం కూడా తోడుగా ఉండి నడిపించేవారుగా ఉన్నాడు. నష్టాలను ఆశీర్వాదం మార్చుకోవడం అంటే దేవుని వాక్యంపై నమ్మకం ఉంచాలి.
ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత పొందుతామని మనం ఏం చేయాలండి? నమ్మకం ఉంచాలి. ఈ 40 దినాలు కూడా ఆశీర్వాదాలను శిలువ త్యాగం విశ్వసించాలట. విశ్వసించడం ద్వారా అది నష్ట సమయంలో కూడా ఓదార్పిస్తాడట. దేవుని చెంత ఉన్నప్పుడు మనకి ఓదార్పిస్తాడండి. దేవుని ప్రేమను గుర్తు చేస్తుందట. ఆయన గుర్తు చేసుకుంటూ నిరీక్షణతో ముందుకెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో యోగు వలె మనం ముందుకు కొనసాగబడతాం. కొనసాగిన తర్వాత దేవుని ఆత్మను ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహించిన తర్వాత 2 విధాలుగా చెప్పడానికి ఉపయోగపడుతుంది. దానికి ఉదాహరణగా రోమ 8:28 అంటాడు, యోగు గారు వలె దేవుని ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడ జరుగుతున్నామట. చదవండి, చదవండి. రోమ 8:28 అండి. 8:28 అంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడు జరుగుతున్నది. దేవుడు యోగు గారిని పిలిచాడు, కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనకి సమస్తం పోగొట్టుకున్న దేవుని ఆధారపడ్డాడని మేలు చేయాలని దేవుడు ఏం చేశాడంటే సమస్తము సమకూర్చాడు. ఈ రాత్రి ఏం పోగొట్టుకున్నా మనం ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితాన్ని ఆటంకంగా ఉందా, వాక్య జ్ఞానం ఆటంకంగా ఉందా, నీకు నీవే యుద్ధాన్ని నేర్చుకోవాలి. నీకు నీవే దేవుని సహాయం కోరుకోవాలి. ఎందుకంటే ఎస్ఏ 61:3 అంటాడు, నీ సియోనులో దుఃఖపడే వారికి ఆనందాన్ని ఇస్తానంటాడు. ముగింపు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయడమును, బోడుగకు ప్రతిగా భూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన మహిమపరచుకున్నట్లు నీతియను మస్తి వృక్షములనే యెహోవా నాటిన చెట్లనే వారికి పేరు పెట్టబడినట్టున్నాడు. అంటే సమస్తము కూడా దేవుడు ఉదాహరణ తెలియజేసిందంటే దుఃఖపడుతున్న వారికి ఆయన ఉల్లాసాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. యోగుకి ఉల్లాసాన్ని ఇచ్చాడా లేదండి? దుఃఖపడ్డాడు, రోగంలో శ్రమంలో అన్ని కోల్పోయినప్పటికీ దేవుని పైన ఆనంద తల్లిని ఆయన పంపించాడు. ఊహించలేని కార్యం చేశాడు యోగు పట్ల. ఈ రాత్రి మనం కూడా స్తుతిస్తే నష్టాలను ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకునే విధానం ఏంటంటే మొదటి విశ్వాసం ఉంచాలి. దేవుడు ప్రతి నష్టాన్ని మంచిగా మారుస్తాడట. నష్టపోయినటువంటి యోగుని తన మంచి కొరకే ఆలోచన చేసి 2 ఆశీర్వాదం ఇచ్చాడు, 2 ఓదార్పు ఇచ్చాడు. నష్టమైన సమయంలో దేవుని వాక్యం నుండి బలాన్ని పొందుకున్నాడు. దేవుని చేత బలం పొందాడు. నా దేవుడు నాకు ఉన్నాడు, అన్ని విధాలుగా ముందుకు కొనసాగిస్తాడని బలం పొందుకున్నాడు. 3 నిరీక్షణ ఉంచాడు. ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఇవన్నీ ఉంచాడో దేవుని ప్రణాళిక ద్వారా విశ్వాసించినటువంటి యోగుకి ఆశీర్వాదం కోసం ఎదురు చూశాడట. దేవుడు కూడా అదే చూశాడు, ఆశీర్వదించాలని చూశాడు. ఆ ఆశీర్వాదమే యోగు గారు పొందుకున్నాడు. మొదటగా ఏమి గురించి తెలియజేశాను. 40 దినాల ప్రయాణంలో ఆయన అలసిపోకుండా దేవుడితో పలకరించిందని చెప్పాను. ఎందుకంటే దేవుడు 40 దినాలు మనల్ని నడిపించబోతున్నాడు. నూతన వాక్యముల ద్వారా, నూతనటువంటి ఆలోచన ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోవడానికి, మన ఆత్మను బలపరచుకోవడానికి ఈ రాత్రి మనతో మాట్లాడేది ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యం ముగిపోయింది. అయితే దేవుడు మొదటగా చెప్పినటువంటి సందేశం ఏం చెప్పారు చెప్పండి? ఏలియా 40 దినాలు ప్రయాణం ఉంది. ఆ ప్రయాణము చనిపోదాం అనుకున్నాడు. అన్ని విధాలుగా ఎందుకు వచ్చింది, నా పితల కంటే ఎక్కువ కాదనుకున్నాడు. కానీ దేవదూత 2 సార్లు పలకరించి అతన్ని బలపరిచి, నీకు 1 దినంతో కాదు 40 దినాలు ప్రయాణం చేయాలి. ఆ 40 దినాలు తగినట్టుగా నీకు భోజనం చేసి సిద్ధపడి ప్రయాణం చేయి. ఆ ప్రయాణం చేసిన తర్వాత గుహలోకి చేరాడు. అక్కడ బస చేస్తున్నాడు. ఈ రాత్రి మనం కూడా రాత్రింటికి వెళ్తున్నాం. ప్రార్థన చేసి పడుకోండి. దేవుడు మీతో అందరితో పలకరించి ఈ 40 దినాలు కూడా నడిపించి ఆత్మని అద్దెని వద్దలాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తుతించినప్పుడు ఏం జరిగిందని తెలియజేశాను. అంటే స్తుతి నష్టాలను ఆశీర్వాదంగా మారుస్తుంది. యోగు 1:21 రాసుకున్న తర్వాత రోమ 8:28
దేవుణ్ణి ప్రేమిస్తే మనం అన్ని నష్టాల నుండి కోల్పోయిన దాన్ని సమస్తము సమకూర్చే దేవుడి ఉన్నాడు. యెషయా 61:3 నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి ఆయన సంతోషాన్ని ఇచ్చేవారిగా ఉన్నాడని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము. ఈ ఏలియా గురించి చెప్పినప్పుడు ఏలియా ఒక మాట లోబడి 3వ వచనం చెప్పాడు కదా, లేచి చదవచ్చారు, లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకు పోయిను. అతడు లేచి భోజనము చేసి 2వ వచనం 3వ వచనం కాబట్టి అతడు సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నకై పోయి. అంటే చాలా మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాణాపాయంలో ఉన్నారు. అది క్రైస్తవులైనా లేక మరొక ప్రజలైనప్పుడు కూడా ప్రాణ అపాయంలో అంచులో ఉన్నారు కనుక దేవుడు దైవజనుడికి ప్రాణాపాయం ఎందుకు పెట్టాడంటే అక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు అని తెలియజేయడానికి ఆ ప్రజల మధ్యను ఏలియాను కాపాడాడు. ఈనాడు మనము కూడా మనకే ఉంది మరణం, అందరికీ ఉంది. కానీ నిజమైన దేవుడు ఆయన ఉన్నాడని చెప్పి తెలుసుకోవడానికి మనకి జ్ఞానోదయాన్ని కలిగింపజేస్తున్నాడు. నిజమైన దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేకపోతున్నారని మనకి తెలియబడుతుంది అనమాట. స్తోత్రం చెప్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇది మొదటి దినము. అలాగే రేపు రాత్రి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు ఒకరు అది వర్తమానం అందిస్తూ ఉంటాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఏ సందర్భాన్ని తెలియజేశారన్నీ కూడా మీరు ఎవరిగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, సర్వాధికారికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ఆయన యోబు గురించి, ఏలియా గురించి, యెషయా ప్రవక్త గురించి మాకు పోగొట్టుకున్న ఆనందాన్ని మాకు ఇష్టం చెప్పి సెలవిస్తా ఉన్నాం. యోబు జీవితంలో కుటుంబం కోల్పోయిన, ఆస్తి కోల్పోయిన సమస్తం మళ్ళీ నీవే సిద్ధపరిచావు. అలాగే ఏది ఉన్నా లేకపోయినా యెహోవా నాకు తోడుగా ఉన్నాడని చెప్పి గొప్ప సాక్షిగా ఉన్నాడు ప్రభు. అలాంటి సాక్ష్యాన్ని కలిగి అది ఏలియా వలె మరణాన్ని ఎదుర్కోవడానికి నిలిచి నేను ఒక్కడని యెహోవా పక్షాన ఉన్నానని చెప్పి సాక్ష్యం చెప్పాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని పక్షాన్ని ప్రభు స్వీకరించండి. నీ కొన్ని మాటలు విని వాళ్ళ గ్రహానికి వెళ్ళకుండా మీ సహాయంతో నింపండి. ఈ ప్రారంభ రోజుని అష్టాంగ అభిషేకం దీవించి ఆశీర్వదించండి. మరి జరగవలసిన ప్రతి దినాలు కూడా మీ బిడ్డలందరూ కూడా రావడానికి ప్రభు స్వీకరించండి. మీ విలువైన మాటలు మళ్ళా మాకు ఈ సంవత్సరం అనుగ్రహింపజేసేది కనుక వినడానికి మీ ప్రభు దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఎలమర్చి సచివాలయ స్వాగతం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఎటువంటి బాధల్లో ఉన్నారో అవన్నీ మీ శరీరం స్వస్థపరచండి, ఆరోగ్యాలు నడిపించండి. సంఘాలందరినీ కూడా క్షేమంగా నడిపించమని యేసుక్రీస్తుని గొప్ప నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో సదాకాలం అందరికీ తోడే నడిపించను. అందరు పొందనాలండి.